జై శ్రీరామ్. అమ్మ శంఖాన్ని చూసి ఆహా ఏమి నీ అదృష్టమే, ఇంచక్క ఎప్పుడు నీ ఫుడ్ ఏంటంటే స్వామి అధరామృతం అండ్ నీ బెడ్ ఏంటంటే స్వామి చల్లని చెయ్యి. ఎంత అదృష్టమే నీది, నాకు కూడా అదృష్టాన్ని ఇమ్మని స్వామికి చెప్పవా అని అడిగిందని తెలుసుకున్నాం కదా. కానీ శంఖం నుంచి ఏ జవాబు రాలేదు. ఇంతలో అమ్మ ఆలోచిస్తుంటే ఆకాశం అంతా మేఘావృతమైంది. అన్ని మేఘాలు కూడా అలా ఆకాశాన్ని నిండాయి. ఆ మేఘాలను చూడగానే అమ్మకి స్వామి గుర్తుకొచ్చాడు. స్వామి నీలమేఘ వర్ణుడు కదా, సో స్వామి రంగు నీ రంగు ఒక్కటే కదా అని ఒక్కసారి స్వామి గుర్తుకు వచ్చి మేఘాలను దూతగా పంపించాలని మేఘాలతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓ మేఘమా, నీ వెనకాల నుంచే స్వామి ఒకరోజు గరుత్మంతుణ్ణి ఎక్కి నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ స్వామిని తీసుకురావా, స్వామిని రమ్మని నాతో చెప్పవా? నీ రంగు స్వామి రంగు ఒక్కటే అండ్ మీ ఇద్దరు ఉండే ప్లేస్ కూడా సేమే, ఆకాశమే. ఆ స్వామికి విన్నవించవా నా విరహవేదన్ను అని అడుగుతోంది అమ్మ. ఒకప్పుడు కాళిదాసు రచించిన మేఘ సందేశంలో ప్రియుడు ప్రియురాలు దగ్గరికి సందేశం పంపించారు. కానీ ఇక్కడ అమ్మ ప్రియురాలు ప్రియుడికి సందేశాన్ని అందిస్తుంది. ఆ కాళిదాసు వారికి మన అమ్మే ఆదర్శం. అమ్మని చూసే ఆయన మేఘ సందేశాన్ని రచించారు. అలాంటి అమ్మ ఈరోజు మేఘాలతో మాట్లాడుతోంది. ప్లీజ్ మేఘమా, నీ రంగు నా స్వామి రంగు ఒకటే కదా, ఒక్కసారి చెప్పవా ఆయనతో అని అంటోంది. మేఘాల నుంచి ఏ జవాబు రాలేదు. ఆ మేఘాలు చక్కని ఆచ్ఛాదనలాగా ఒక గొడుగులాగా కనిపిస్తున్నాయి. అమ్మకి స్వామితో తను గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. అలా మేఘావృతమైన టైంలో చల్లని చినుకులు పడుతున్నప్పుడు అమ్మ స్వామితో ఎలా విహరించేదో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈలోపు సడన్గా వర్షం రావడం మొదలుపెట్టింది. కానీ చూస్తే అమ్మకి పక్కన స్వామి లేడు. ఒక్కసారి బాధంతా తన్నుకొచ్చింది. అయ్యో, నా పక్కన నా స్వామి లేడే, ఒకప్పుడు నాతో విహరించేవాడే అని గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీరు నిండిపోయింది. ఆ నీరంతా ఆమె కళ్ళ నుంచి జాలువారి ఆమె గుండెలని వక్షస్థలాన్ని తడిపేశాయి. ఒకప్పుడు సీతమ్మ బాధపడితే హనుమ చూసి కిమర్థం అమ్మా, ఎవరి వంశాన్ని నాశనం చేయడానికి, ఎవరిని చైతన్యవంతుల్ని చేయడానికమ్మా నీ కన్నీరు అంటే రావణాసుడి వంశాన్ని నాశనం చేస్తాయి, రాముణ్ణి చైతన్యవంతుణ్ణి చేస్తాయి అని చెప్పారు హనుమ. అలా సీతమ్మ కన్నీరును చూసి హనుమ చలించిపోయారు. అలా ఇక్కడ గోదమ్మ మన ఆండాళ్ యొక్క కన్నీరు చూసి చలించే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. పాపం అమ్మ కన్నీరు మున్నీరవుతోంది. ఇలా మాట్లాడుతోంది. ఏంటి స్వామి నాకు ఈ విరహ బాధ, తొందరగా వచ్చి నన్ను కాపాడవా, నన్ను దరిచేర్చుకోవా అని మేఘాలను సందేశం పంపించమని అడుగుతోంది. ఒకప్పుడు రాముడు సీతమ్మ దూరమై ఆ పంపానదీ తీరంలో విహరిస్తుండగా చల్లటి గాలి వీచేదట. ఆ చల్లటి గాలి రాముడికి తాకగానే చంపేసేంతంత బాధ రాముడికి కలిగేదట. రాముడు అనేవాడట, అబ్బా ప్లీజ్ ఈ చల్లగాలి నన్ను దరిచేరకు, చంపేస్తోంది నన్ను, సీత లేకుండా నాకు పరమమైన విరహవేదన కలుగుతోంది, నా దరి చేరద్దు, నాకు బ్రతికే వద్దు, నాకు చనిపోవాలనుంది, ఎందుకంటే ఈ బాధను భరించలేను, బ్రతికుంటేనే కదా ఈ బాధలన్నీ, ఈ విరహ బాధన్ని, సో నాకు బ్రతకాలని లేదు లక్ష్మణ, నేను బ్రతకలేను అని బాధపడ్డాడట. అలా ఇప్పుడు మన అమ్మ ఆండాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ విరహవేదన్ని అనుభవిస్తోంది. చెప్తోంది స్వామితో, ఏంటో స్వామి నువ్వు అనుకుంటున్నావేమో, పర్వాలేదు ఆండాళ్ళు బ్రతుకుతుంది, స్వామి కళ్యాణ గుణాలను ఊహించుకుంటూ స్వామితో విహరించిన ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తుందిలే అని అనుకుంటున్నావేమో. బ్రతికే ధైర్యం నాకు లేదు స్వామి, నువ్వు నా ప్రాణనాథుడివి, నా ప్రాణానికి నాథుడివి, అంటే నా ప్రాణాన్ని రక్షించేవాడివి నువ్వే. అలాంటిది నువ్వే రక్షించకుండా ఇలా ఊరుకుంటే ఇదేమైనా నీకు న్యాయమా? ప్రేమకు పరాకాష్ఠైన భట్టనాథుల వారి కుమార్తె ఇంత బేలగా బాధపడుతుంటుంటే నువ్వు వచ్చి రక్షించకుండా ఉండడం నీకు అపకీర్తి కాదా అని అడుగుతోంది అమ్మ స్వామిని. ఎలా అయితే ఒక తీగ కర్రకి చుట్టబడకపోతే నశించిపోతుందో అలానే నేను నీకు దగ్గర కాకపోతే ఆటోమేటిక్గా నశించిపోతాను. అది నీకు అర్థం కావట్లేదా స్వామి? తొందరగా రా, నన్ను దరిచేర్చుకో, నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు అని అమ్మ కన్నీరు మున్నీరవుతోంది. ఇలా అమ్మ పడిన విరహవేదను, అయ్యో భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం అమ్మ ఇంత బాధపడిందా అని ఒక చిరు స్పందన మనలో కలిగితే చాలట. మనకి ఆ బాధ కలగకుండా, ఆ విరహవేదన కలగకుండా ఎప్పుడూ నిరంతరం స్వామి కైంకర్య భాగ్యాన్ని
మనకి ప్రసాదిస్తోంది అమ్మ. నిరంతరము స్వామిని సేవించుకునే భాగ్యాన్ని, స్వామి సాన్నిధ్యాన్ని, అంటే స్వామితో ఎప్పుడూ ఉండడం అండ్ స్వామితోని దాస్యాన్ని, భగవత్ దాస్యాన్ని కూడా ప్రసాదిస్తోంది అమ్మ. మిగతా విషయాల్లో దాస్యం అంటే మనకి తక్కువగా అనిపించవచ్చు, కానీ భగవత్ దాస్యం చాలా గొప్పది. స్వామి మనల్ని ఆయన సొత్తుగా భావిస్తాడు. దాస్యం అంటే అంతకుమించి ఏమి భాగ్యం ఉంటుంది చెప్పండి? మనం స్వామికే చెంది ఉండడం, స్వామితో ఉండి స్వామి సేవను అనుభవించడం తప్ప ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? జై శ్రీరామ్.